హలో డ్రామా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో F4 థాయిలాండ్ బాయ్స్ పార్ట్ నెంబర్ 18 తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మిగిలిన ఎపిసోడ్స్ ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. లాస్ట్ ఎపిసోడ్ లో తాయిన్ లితా వాళ్ళ ఇంటికి లితాతో మాట్లాడడానికి వెళ్తారు కదా. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకు గోయాని చూపిస్తూ ఉంటారు. గోయాకి లితా కాల్ చేసి నేను ఇంటి బయటనే ఉన్నాను, ఒకసారి డోర్ ఓపెన్ చేయమని చెప్తుంది. ఇక గోయా డోర్ ఓపెన్ చేసి ఇంత నైట్ ఎందుకు వచ్చావు అని షాక్ అవుతూ ఉంటుంది. ఇక అప్పుడే లితా గోయాతో ఇలా అంటూ ఉంటుంది, నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు ఈ విషయం గురించి షేర్ చేసుకోవడానికి, అందుకొరకే నీకు చెప్దామని ఇక్కడికి వచ్చానని చెప్తూ ఉంటుంది. అసలు ఏం జరిగి ఉంటుందంటే తాయున్ వాళ్ళ అమ్మ సెక్యూరిటీ వాళ్ళు వచ్చి తాయున్ ని హోమ్ అరెస్ట్ చేసి ఉంటారు కదా. ఇక అక్కడ నుంచి తప్పించుకొని తాయున్ లితా కోసం వచ్చి ఉంటాడు. లితా కోసం తాయున్ ఆ రాత్రి వెళ్లటంతో తాయున్ తో లితా ఇలా అంటూ ఉంటుంది, ఏంటి నువ్వు నన్ను మిస్ అయ్యావా, అందుకొరకే ఇక్కడికి వచ్చావా అని అడగడంతో దానికి తాయున్ నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ గా ఉంటావా అని లితాని తాయున్ అడిగి ఉంటాడు. దానికి లితా తాయున్ తో ఇలా అంటూ ఉంటుంది, ఏంటి జోక్ చేస్తున్నావా, ఈ టైంలో జోక్ చేసే విషయమేనా అని అంటూ ఉంటుంది. దానికి తాయున్ నేను నిజంగానే అడుగుతున్నాను, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ గా ఉండమని, నువ్వు ఇంకా నమ్మట్లేదా, నేను నీకు ఫేస్బుక్ లో రిక్వెస్ట్ పంపించాను, నీకు ఓకే అయితే కన్ఫర్మ్ చెయ్యి, నేను చెప్పింది నమ్మకపోతే ఇప్పుడు అందరికీ తెలుస్తుంది మనం రిలేషన్షిప్ లో ఉన్నామని అని అంటూ ఉంటాడు. ఇంకా నువ్వు నమ్మట్లేదా, నేను నిజంగానే నేను లవ్ చేస్తున్నానని అనడంతో తాయున్ మాటలు విన్న లితా కొద్దిసేపు ఆలోచించి తన రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేస్తుందన్నమాట. ఇక ఈ విషయం గురించే మాట్లాడడానికి లితా గోయా దగ్గరికి వచ్చి ఉంటుంది. ఇక అదే టైంలో గోయా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కామెంట్స్ అన్ని చూసి ఇక ఇదంతా నిజమే అనుకొని మనసులో చాలా బాధపడుతూ ఉంటుంది. అంతేకాకుండా లితా తాయున్ గురించి చెప్తూ ఉంటుంది, నాకు చాలా హ్యాపీగా ఉంది, తను వచ్చి ఒక్కసారి నాకు ప్రపోజ్ చేసేసరికి చెప్పలేనంత ఆనందంగా ఉంది అని అంటుండటంతో గోయా లితాతో కంగ్రాచులేషన్స్ చెప్పి తనని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. గోయాకి మనసులో బాధగా ఉన్న లితాకి కంగ్రాట్స్ చెప్తూ ఏడుస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు న్యూస్ లో మొత్తం వీళ్ళ గురించే వచ్చి ఉంటుంది. లితా ఇంకా తాయున్ త్వరలో ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారు. ఇంకా అంతేకాకుండా వాళ్ళు మంచి బిజినెస్ పార్ట్నర్స్ న్యూస్ లో వస్తూ ఉంటుంది. ఇక న్యూస్ చూశాక తలైవ గోయా క్లాస్ రూమ్ లోకి వచ్చి గోయా కోసం చూస్తూ ఉంటాడు. కానీ గోయా ఆ రోజు స్కూల్ కు వచ్చి ఉండదు. ఇక కట్ చేస్తే అదే టైంలో మనకు తాయున్ గోయా ఇచ్చిన కుకీస్ ని చూస్తూ ఉంటాడు. అదే టైంలో తాయున్ వాళ్ళ ఇంటికి లితా వచ్చి ఉంటుంది. లితాని లోపలికి రానివ్వకోకుండా ఇంట్లో ఉన్న మేడ్స్ అడ్డుకుంటూ ఉంటారు. వాళ్ళని నెట్టేసుకొని లితా ఇంటి లోపలికి వచ్చి చూడు మీ పని వాళ్ళు నన్ను ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటున్నారని చెప్పడంతో దానికి తాయున్ పర్లేదు తనని ఇంట్లోకి రానివ్వండి అని ఆ పని వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇక లితా తాయున్ దగ్గరికి వచ్చి నువ్వు ఈ రోజు న్యూస్ చూసావా, న్యూస్ అంతా ఈ రోజు మన గురించే వస్తుంది, మన ఇద్దరికి ఎంగేజ్మెంట్ జరగబోతుందని న్యూస్ లో వస్తూ ఉంటుంది అని లితా అంటుండటంతో దానికి తాయున్ లేదు నేను న్యూస్ చూడలేదని చెప్తూ ఉంటాడు. దానికి లితా స్కూల్లో జరిగే ప్రోగ్రామ్ కి మనం ఇద్దరం కలిసి జంటగా రావాలి అని అందరూ ఓటు వేస్తున్నారు, మన ఇద్దరం కలిసి స్కూల్లో ప్రోగ్రామ్ కి వెళ్దామా అని అంటుండటంతో దానికి తాయున్ లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు నేను రాను అని చెప్పడంతో అప్పుడే లితా తాయున్ తో ఇలా అంటూ ఉంటుంది, చూడు మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి నేను ఎన్ని గిఫ్ట్లు తీసుకువచ్చాను, నీతో బాగా కలిసిపోవాలని నేను ట్రై చేస్తున్నాను, నువ్వేమో ఇలా డల్లుగా కూర్చొని ఉన్నావు, నువ్వే కదా నైట్ మా ఇంటికి వచ్చి మన ఇద్దరం లవ్ చేసుకుందామని అడిగావు, నా వైపు నుంచి నేను మీతో కలిసిపోవడానికి చాలా ట్రై చేస్తున్నాను, నువ్వేమో ఇలా దిగాలుగా కూర్చొని ఉన్నావు, మనిద్దరం కలిసి వెళ్దాము ప్లీజ్ అని తన మీద పడి తాయున్ కి చెక్కిలిగిరలు పెడుతూ ఉంటుంది. ఇక తాయున్ కేమో చాలా చిరాకు వేస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఎంజే, రెన్, కెవిన్ వీళ్ళు ముగ్గురు కూర్చొని తాయున్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. తాయున్ ఎందుకు ఇలా చేశాడు, నేనైతే గోయా సైడే సపోర్ట్ చేస్తాను, నేను తన టీమే అని మాట్లాడుతూ ఉంటారు. అంతేకాకుండా నిజంగా తాయున్ లితాని లవ్ చేస్తున్నాడా అన్నట్లుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే ఎంజే రెన్ తో ఇలా అంటూ ఉంటాడు, నువ్వు ఒకసారి తాయున్ తో మాట్లాడి చూడు అని అంటుండటంతో దానికి రెన్ నేను ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వాలనుకోవట్లేదు, అతడు కన్ఫ్యూజన్ లో ఉన్నాడేమో, నేను అతడికి ఏమీ చెప్పను అని అంటూ ఉంటాడు. ఇక తర్వాత రెన్ అక్కడి నుంచి లేచి స్కూల్ టెర్రస్ పైకి వెళ్తాడు. ఇక స్కూల్ టెర్రస్ పైన గోయా ఒంటరిగా నించొని అలా బయటికి చూస్తూ డల్లుగా నించొని ఉంటుంది. అప్పుడే రెన్ గోయా దగ్గరికి వెళ్లి ఏం ఆలోచిస్తున్నావు, తాయున్ గురించి ఆలోచిస్తున్నావు
ఆలోచిస్తున్నావా అని అంటూ ఉంటాడు. దానికి గోయా అలాంటిదేమీ లేదు, ఊరికే నేను నించున్నాను అని అంటూ ఉంటుంది. దానికి రెన్ మీరిద్దరూ బ్రేకప్ చేసుకున్నారా అని అంటుండడంతో దానికి గోయా తాయున్తో అసలు ఫస్ట్ మేము కపుల్స్ అయితేనే కదా బ్రేకప్ అవ్వడానికి అని అంటూ ఉంటుంది. దానికి రెన్ నువ్వు ఎక్కువగా ఏమీ ఆలోచించమాకు, అంతా మంచిగా జరుగుతుంది నీకు అని అంటుండడంతో అప్పుడే గోయాకి వాళ్ళ పేరెంట్స్ వీడియో కాల్ చేస్తారు. ఇక అప్పుడే గోయా వాళ్ళ కాల్ ఆన్సర్ చేసి వాళ్ళతో సరదాగా మాట్లాడుతూ ఉంటుంది. గోయా వాళ్ళ అమ్మ నాన్న తమ్ముడు విలేజ్ లో ఉంటే వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడాక రెన్ ఇలా అంటూ ఉంటాడు, ఏంటి మీ పేరెంట్స్ వ్యవసాయం చేస్తున్నారా ఊళ్ళో అని అడుగుతుండడంతో దానికి గోయా అవును, ఇప్పుడు ఇక్కడ ఏమీ పనులు లేవు కదా, మాకు కొంచెం అప్పులున్నాయి కదా, దాని కారణంగా ఊర్లోకి వెళ్లి వ్యవసాయం చేస్తున్నారన్నట్లుగా చెప్తూ ఉంటుంది. ఇక తర్వాత గోయా టెర్రస్ పై నుంచి గట్టిగా అరుస్తూ ఇప్పటి నుంచి ఏం జరిగినా నాకు అనవసరం, ఇప్పటి నుంచి నా కోసం నేను కేర్ తీసుకుంటానని అంటూ ఉంటుంది. అంతేకాకుండా నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, నువ్వు నా స్టడీ కోసం హెల్ప్ చేస్తావా అని రెన్ని అడుగుతూ ఉంటుంది. దానికి రెన్ సరే అని చెప్తాడు. దాంతో గోయా లైబ్రరీకి వచ్చి రెన్ చెప్పిన బుక్స్ ని వెతుకుతూ ఉంటుంది. అప్పుడే గోయా స్కూల్లో జరిగే ఈవెంట్ లో తాయున్ ఇంకా లిత జంటగా ప్రోగ్రామ్ కి వస్తున్నారని లైబ్రరీ గోడ పైన ఒక ఇన్విటేషన్ అంటించి ఉంటుంది. దాన్ని చూసి గోయా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే కొంతమంది స్టూడెంట్స్ విండో దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి బయటికి చూస్తూ ఉంటారు. ఏమైందా అని గోయా విండో దగ్గరికి వెళ్లి చూస్తూ ఉంటుంది. ఇక అదే టైంలో లిత తాయున్ కి కావాలనే అందరూ చూస్తుండగా ముద్దు పెడుతూ ఉంటుంది. ఇదంతా చూసిన రెన్, కెవిన్, ఎంజే ఏమైంది వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారేంటని అనుకుంటూ ఉంటారు. లిత కావాలనే తాయున్ని కిస్ చేసి ఉంటుంది. ఇక రెన్ కి అదంతా చూసి అస్సలు నచ్చదనమాట. అక్కడి నుంచి రెన్ వెళ్ళిపోతూ ఉంటాడు కోపంతో. తాయున్ని లిత కిస్ చేస్తుంటే తాయున్ లితాని కొంచెం దూరంగా నెట్టేసి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు, నువ్వు ఒక అమ్మాయి వయ్యుండి ఇలా చేయకూడదని తాయున్ చెప్తూ ఉంటాడు. దానికి లిత మనిద్దరం రిలేషన్షిప్ లో ఉన్నాం కదా, ఏమవుతుంది అని అంటుండటంతో దానికి తాయున్ ఇంకోసారి ఇలా చేస్తే నాకు అస్సలు నచ్చదు, ఇంకెప్పుడు అలా చేయమాకని అంటూ ఉంటాడు. ఇక ఇదంతా చూసి గోయా బాధపడుతూ అక్కడ నుంచి లైబ్రరీకి వచ్చేస్తుంది. ఇక అదే టైంలో గోయా దగ్గరికి ముగ్గురు అమ్మాయిలు ఉండి ఉంటారు కదా, ఎప్పుడు గోయాని ఏడిపించాలని చూస్తారు కదా, వాళ్ళు గోయా దగ్గరికి వచ్చి ఏడిపిస్తూ ఉంటారు. ఇక అప్పుడే గోయాని ఏడిపించడం చూసిన తలైవా వాళ్ళకు కనిపించకోకుండా అమ్మాయిల మీద బుక్స్ విసిరేయడంతో వాళ్ళు అక్కడ నుంచి పారిపోతారు. తర్వాత తలైవా గోయా దగ్గరికి వచ్చి ఇవి లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, నీ ఎగ్జామ్ లో ఇవి యూజ్ అవ్వచ్చు అని తలైవా చెప్తూ ఉంటాడు. దానికి గోయా తలైవాకి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది. అంతేకాకుండా నీకు తెలిసిన పార్ట్ టైం జాబ్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతూ ఉంటుంది. దానికి తలైవా ప్రెజెంట్ ఇప్పుడు ఏమీ లేవు, ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, నువ్వు వాటి కోసం ప్రిపేర్ అవ్వచ్చు కదా అని అంటుండడంతో దానికి గోయా మా ఫ్యామిలీకి నేను హెల్ప్ చేయాలనుకుంటున్నాను అని చెప్పడంతో దానికి తలైవా ఇలా అంటూ ఉంటాడు, అయితే ఒక జాబ్ ఉంది, నువ్వు నాకు వైఫ్ గా ఉండని అంటూ ఉంటాడు. దానికి గోయా షాకింగ్ గా చూస్తూ ఉంటుంది. అప్పుడే తలైవా నేను డెలివరీ బాయ్ గా ఉన్నాను, నువ్వు క్లయింట్స్ కాల్స్ అటెంప్ట్ చేయడం లాంటి పనులలో నాకు పార్ట్నర్ గా ఉండని అంటూ ఉంటాడు. దానికి గోయా నువ్వు ఈ మధ్య జోకులు కూడా చేస్తున్నావా అని తలైవతో గోయా కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడడం రెన్ను చూసి కొంచెం డౌట్ పడుతూ ఉంటాడు తలైవా మీద. కట్ చేస్తే ఆ రోజు గోయా పార్ట్ టైం జాబ్ కి బొకే షాప్ కి వెళ్తుంది. ఇక అప్పుడే షాప్ ఓనర్ ఇలా అడుగుతూ ఉంటాడు, జరిగిన దాని గురించి నీకేమీ బాధ అనిపించట్లేదా అని అడుగుతుండటంతో దానికి గోయా లేదు, లిత నా ఫ్రెండే కదా, తను హ్యాపీగా ఉంటే నేను కూడా హ్యాపీగా ఉన్నట్లే అని అంటూ ఉంటుంది. అంతేకాకుండా నేను కూడా ఇప్పటి నుంచి ఇదంతా వదిలేసి చాలా స్ట్రాంగ్ గా ఉండాలనుకుంటున్నానని గోయా అంటూ ఉంటుంది. ఇక అదే టైంలో తలైవా గోయా బొకే షాప్ ముందుకు వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. గోయా తలైవాతో డెలివరీ గర్ల్ గా చేస్తా అని చెప్పింది కదా, ఇక దాంతో తలైవా వచ్చి గోయాని అక్కడ నుంచి తీసుకువెళ్తూ ఉంటాడు. అప్పుడే కన్నింగ్ ఆ షాప్ ఓనర్ తో నేను కూడా గోయా లాగా స్ట్రాంగ్ అవ్వాలి అని అంటూ ఉంటుంది. దానికి ఆ షాప్ ఓనర్ రేపటితో F4 బాయ్స్ కి స్కూల్ గ్రాడ్యుయేషన్ అయిపోతుంది కదా, రేపటితో వాళ్ళ స్కూల్ డేస్ లాస్ట్ కదా అని చెప్పడంతో కన్నింగ్ ఒక బొకేని తీసుకుని F4 బాయ్స్ కి కంగ్రాచులేషన్ చెప్పడానికి స్కూల్ కు వచ్చి ఉంటుంది. ఇక కన్నింగ్ ని ఫ్లవర్ బొకేతో చూసిన ఎంజే ఇంకా రెన్ ఏంటి నువ్వు ఫ్లవర్స్ తీసుకొని వచ్చావు, ఎవరికైనా ప్రపోజ్ చేయడానికి వచ్చావా అన్నట్లుగా అడుగుతూ ఉంటారు. దానికి అలాంటిదేమీ లేదు, మీరు గ్రాడ్యుయేషన్ అయ్యారు కదా, మీకు కంగ్రాట్స్ చెప్పడానికి వచ్చానని చెప్పడంతో నిన్ను చూస్తుంటే అలా అనిపించట్లేదే అని ఎంజే ఆట పట్టిస్తూ ఉంటాడు. ఇక అదే టైంలో రెన్ గోయా ఎక్కడుందని అడగడంతో దానికి మీ స్కూల్లో చదివే అబ్బాయితో పార్ట్ టైం జాబ్ కి వెళ్ళింది అని చెప్పడంతో అది విన్న రెన్ కి ఇంకా తలైవా మీద అనుమానం వస్తూ ఉంటుంది. అంతేకాకుండా
కనింగ్ రెన్ ఎక్కడున్నాడని అడగడంతో తనిప్పుడు స్టేజ్ మీద స్పీచ్ ఇవ్వడానికి ప్రిపేర్ అవుతున్నాడని చెప్పడంతో అది విన్న కనింగ్ తను స్టేజ్ పైన స్పీచ్ కూడా ఇవ్వగలడా అని షాకింగ్ గా అంటూ ఉంటుంది. ఇక కట్ చేస్తే మనకు అదే టైంలో గోయాని ఇంకా తలైవాని చూపిస్తూ ఉంటారు. గోయాకి టైం దొరికినప్పుడల్లా బుక్స్ తీసుకుని చదువుతూ ఉంటుంది. ఇక అప్పుడే తలైవా గోయా దగ్గరికి వచ్చి తన దగ్గర ఉన్న బుక్ ని తీసుకుని ఏంటి నువ్వు అస్తమానం చదువుతూనే ఉంటావా అని అడుగుతుండడంతో దానికి గోయా రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ప్రిపేర్ అవుతున్నానడంతో దానికి తలైవా అప్పుడప్పుడు లైఫ్ ని కొంచెం ఎంజాయ్ చేయడం నేర్చుకో, నాతో పాటు డెలివరీ గర్ల్ గా వచ్చావు కదా నీకు ఎంజాయ్మెంట్ ఏంటో చూపిస్తానని అంటూ ఉంటాడు. అంతేకాకుండా గోయాకి ఒక ఐస్ క్రీమ్ తీసుకువచ్చి ఇస్తూ సరదాగా గోయాతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఐస్ క్రీమ్ తిన్న తర్వాత వీళ్ళిద్దరూ కలిసి డెలివరీస్ చేయడానికి వెళ్తూ ఉంటారు. ఇక అదే టైంలో కెవిన్ మనకు స్టేజ్ పైన స్పీచ్ ఇవ్వడం చూపిస్తూ ఉంటారు. ఆ స్పీచ్ ని చూడడానికి కనింగ్, రెన్, ఎంజే వచ్చి ఉంటారు. కానీ తాయున్ మాత్రం ఇంట్లోనే ఉండి ఉంటాడు. ఇక తాయున్ దగ్గరికి లీతా వచ్చి మనం బయటికి వెళ్దామా ఎటైనా అని బలవంతంగా తాయున్ ని షాపింగ్ కి తీసుకొని వెళ్తుంది. ఇక అదే టైంలో గోయా ఇంకా తలైవా డెలివరీ ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా తలైవా కొంచెం గోయాతో క్లోజ్ గా మాట్లాడుతూ జోక్స్ వేస్తూ తనతో సరదాగా ఉంటాడు. తాయునేమో లీతాతో పాటు మూవీ చూడ్డానికి వెళ్తాడు. ఇలా ఇద్దరికిద్దరు ఒకరితో ఒకరు హ్యాపీగా టైం స్పెండ్ చేయడం చూపిస్తూ ఉంటారు. మూవీ చూడడం అయిపోయాక లీతా తాయున్ని ఒక షాపింగ్ మాల్ కి తీసుకొస్తుంది. నువ్వు ఇక్కడే ఉండు, నాకు కావలసినవి కొన్ని ఉన్నాయి, నేను తీసుకొని వస్తానని తాయున్ని అక్కడే ఉంచి లీతా షాప్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక అదే టైంలో తాయున్ పక్కకు తిరిగి చూస్తాడు. అక్కడ గోయా ఇంకా తలైవా సరదాగా మాట్లాడుకోవడం చూసి చాలా షాక్ అవుతాడనమాట. వీళ్ళిద్దరూ ఇక్కడ ఏం చేస్తున్నారా అని తాయున్ దూరం నుంచి అలానే నించొని చూస్తూ ఉంటాడు. తలైవా గోయాని కాఫీ షాప్ దగ్గరికి వెళ్లి నీకు నచ్చింది తీసుకో, నేను మనీ తీసుకొని వస్తానని బయటికి వెళ్తూ ఉంటాడు. గోయా ఏమో కాఫీ షాప్ దగ్గర తను ఆర్డర్ ఇస్తూ ఉంటుంది. అయితే అదే టైంలో తాయున్ గోయా దగ్గరికి వెళ్లి నువ్వు ఇక్కడేం చేస్తున్నావని అడుగుతూ ఉంటాడు. అదే టైంలో మనకు రెన్ ఆ షాపింగ్ మాల్ కి రావడం చూపిస్తూ ఉంటారు. రెన్ షాపింగ్ మాల్ లోపలికి వస్తున్న టైంలో తలైవా ఎవరో కొంతమంది అబ్బాయిలతో దేని గురించో మాట్లాడుతున్నట్టు చూసి ఉంటాడు. రెన్ కి తలైవా మీద ఇంకా డౌట్ పెరుగుతుంది. ఇతడు ఏదో కావాలనే చేస్తున్నాడు అనుకొని ఇక వాళ్ళందరినీ రెన్ ఫోటో దించుకొని ఉంటాడు. వాళ్ళందరితో మాట్లాడాక తలైవా గోయా దగ్గరికి వచ్చి గోయా పక్కనున్న తాయున్ని చూసి కావాలనే గోయా భుజం మీద చెయ్యి వేసి మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదా అని తలైవా గోయాని భుజం మీద చెయ్యేసి అక్కడ నుంచి తీసుకువెళ్తూ ఉంటాడు. దాంతో తాయున్ కి చాలా కోపం వచ్చి తలైవాని నువ్వెందుకు తన మీద చెయ్యి వేశావు అని గట్టిగా నెట్టేస్తాడు. దీంతో తలైవా కింద పడిపోతాడు. తలైవా కింద పడిపోవటం చూసిన గోయా తాయున్తో అసలు నువ్వెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు, నీకు నాకు మధ్య ఏముందని ఇవన్నీ నన్ను అడుగుతున్నావు, నువ్వు ఇలా బిహేవ్ చేయడం మానేయి అని గోయా తలైవాని తీసుకొని అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఇక తాయున్ వాళ్ళ వెనకాలే వెళ్తూ ఉంటాడు. ఈ గొడవంతటిని లీతా దూరం నుంచి చూస్తూ ఉంటుంది కానీ ఆపదనమాట. అయితే తాయున్ గోయా ఇంకా వెనకాలే వెళ్తూ ఉంటాడు. దీంతో తలైవా తాయున్ వస్తున్నాడని చూసి కావాలనే గోయా భుజం మీద చేయి వేసి నువ్వు త్వరగా ఇక్కడ నుంచి వెళ్లి సెక్యూరిటీని పిలువుపో అని గోయాని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇక తాయున్ వచ్చి తలైవాని ఇలా అడుగుతూ ఉంటాడు. అసలు ఎవరు నువ్వు, గోయాతో ఎందుకు తిరుగుతున్నావు, ఎందుకు ఇదంతా చేస్తున్నావని అంటూ ఉంటాడు. ఇక గోయానేమో సెక్యూరిటీ దగ్గరికి వెళ్లి తనని పిలుస్తూ ఉంటుంది. అప్పుడే గోయాకి తలైవా గట్టిగా అరవడం వినిపించి కంగారుగా సెక్యూరిటీని తీసుకుని తలయ్య దగ్గరికి వస్తుంది. అప్పుడే తలయ్య కింద పడిపోవడం చూపిస్తూ ఉంటారు. తలైవా తాయున్తో నన్నేమీ చేయమాకు, నన్ను కొట్టమాకు అని అంటూ ఉంటాడు. దానికి తాయున్ నువ్వెందుకు ఇలా అబద్ధాలాడుతున్నావు, కావాలనే కింద పడిపోయావు అని అంటూ ఉంటాడు. దాంతో గోయా తలైవాని పైకి లేపి అసలు నువ్వెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని తాయున్తో అంటూ ఉంటుంది. దానికి తాయున్ అతడు కావాలనే ఇలా చేస్తున్నాడు, నేను అతన్ని ఏమీ చేయలేదు అని అంటుండడంతో గోయా తాయున్ మాటలు అసలు నమ్మదు. దాంతో తాయున్ కి కోపం వచ్చి నువ్వు అసలు నన్ను నమ్మట్లేవు కదా, అతన్నే నమ్ముతున్నావు కదా, కొన్ని రోజుల క్రితం నాతో మాట్లాడడం మానేశావు, ఇప్పుడు ఒక కొత్త వ్యక్తిని చూసుకున్నావు, అతడితోటే తిరుగుతున్నావు, నువ్వు ఇలా ఎలా చేయగలిగావు అనడంతో గోయాకి చాలా కోపం వచ్చి తాయున్ చెంప పైన లాగిపెట్టి ఒక్కటిచ్చి నువ్వు ఈ రోజు నుంచి నాకు అస్సలు కనపడమాకు అని తాయున్ని తిడుతూ ఉంటుంది. దాంతో తాయుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. తాయున్ అక్కడి నుంచి వెళ్ళిపోయాక గోయా బాధపడుతూ ఉంటుంది. ఇక గోయా అక్కడి నుంచి ఇంటికి వచ్చేసి తాయున్ ఇచ్చిన మొబైల్ ని వాడకూడదని ఆ మొబైల్ ని స్విచ్ ఆఫ్ చేసేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు తాయున్ కూడా తన మొబైల్ ని స్విచ్ ఆఫ్ చేసేస్తాడనమాట. ఈ రోజు ఆ స్కూల్లో గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసిన వాళ్ళందరికీ వేరే దగ్గర ఫేర్వెల్ పార్టీ జరుగుతూ ఉంటుంది. దానికి తాయున్ రెడీ అవుతూ ఉంటాడు. రెడీ అవుతూ తన ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసేస్తాడనమాట. అంతేకాకుండా గోయా ఇచ్చిన కుకీస్ ని డస్ట్ బిన్ లో పడేస్తాడు. తాయున్ పక్కనే లీతా కూడా
రెడీ అయి ఉంటుంది. వీళ్ళిద్దరూ కలిసి అక్కడ జరిగే పార్టీకి వెళ్తూ ఉంటారు. ఇక అదే టైంలో గోయా స్కూల్ కి వచ్చేసి తన కబోర్డ్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. ఆ కబోర్డ్ లో రెడ్ కార్డ్ పెట్టి ఉంటుంది. దాన్ని చూసిన గోయా చాలా షాక్ అయిపోతుంది. ఇక ఆ రెడ్ కార్డ్ చూసిన స్టూడెంట్స్ అందరూ స్కూల్ గ్రూపుల్లో గోయా కబోర్డ్ లో రెడ్ కార్డ్ వచ్చిందని తనని వేడిపించడానికి తన కబోర్డ్ దగ్గరికి వస్తూ ఉంటారు. గోయాకేమో ఫుల్ గా భయం వేస్తూ ఉంటుంది. అదే టైంలో మనకు కెవిన్ ని ఇంకా ఎంజే ని చూపిస్తూ ఉంటారు. వాళ్ళు పార్టీకి రెడీ అవుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి రెన్ వచ్చి మీతో ఒక విషయం గురించి మాట్లాడాలని చెప్పి తన దగ్గరున్న ఫోటోని చూపిస్తూ ఉంటాడు. తలైవా ఇంకా తన చుట్టూ ఉన్న గ్యాంగ్ ని చూపిస్తూ తలైవాని చూస్తే నాకు చాలా అనుమానంగా ఉంది. తను కావాలనే ఈ మధ్య గోయాతో క్లోజ్ గా ఉంటున్నాడని చెప్తూ ఉంటాడు. ఇక అదే టైంలో గోయాని ఏడిపించే ముగ్గురు అమ్మాయిలు ఉండి ఉంటారు కదా. ఇక గోయాకి రెడ్ కార్డు వచ్చిన విషయం తెలుసుకొని నిజంగానే తాయున్ గోయాకి రెడ్ కార్డ్ ఇచ్చాడా అని మాట్లాడుకుంటూ ఉంటారు. రెన్ ఇంకా ఎంజే కెవిన్ ఇక తలైవా బ్యాక్గ్రౌండ్ ని గురించి చెక్ చేయాలనుకుంటాడు. ఇక అక్కడున్న సిస్టమ్ లో తన గురించి అన్ని డీటెయిల్స్ చెక్ చేస్తూ ఉంటారు. కానీ తలైవాని అనుమానించదగ్గ విషయాలేమి వాళ్ళకు దొరికి ఉండవు. అప్పుడే గోయాని స్కూల్లో ఉన్న వాళ్ళందరూ ఏడిపించడం చూపిస్తూ ఉంటారు. గోయా వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని స్కూల్ లోపలికి పరిగెడుతూ ఉంటుంది. అప్పుడే గోయాని తలైవా వచ్చి తీసుకుని వెళ్లి ఒక సీక్రెట్ ప్లేస్ లో దాచిపెడతాడనమాట. గోయాకి రెడ్ కార్డు వచ్చే విషయం గురించి ఎవరికీ తెలియకుండా F4 బాయ్స్ కి గోయాకి రెడ్ కార్డు ఇచ్చిన విషయం గురించి తెలియకోకుండా ఉండడానికి వాళ్ళ మొబైల్స్ ఇంకా వాళ్ళ సిస్టమ్స్ అన్ని ముందుగానే ప్లాన్ చేసి హ్యాక్ చేసి ఉంచుతారు. తలైవా గోయాని ఒక సీక్రెట్ ప్లేస్ కి తీసుకువెళ్లి ఇదంతా తాయునే చేసి ఉంటాడేమో, నిన్న జరిగిన దానికి తను ఈ రోజు రివెంజ్ తీర్చుకోవాలనుకున్నాడేమో అని అంటూ ఉంటాడు. దానికి గోయా నిజంగా తను అలా చేసి ఉంటాడా అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే తలైవా గోయాతో నువ్వు నన్ను నమ్ము, నేను నిన్ను ఇక్కడి నుంచి కాపాడి బయటికి తీసుకువెళ్తానని చెప్తూ ఉంటాడు. స్కూల్ వెనకాలన్న బ్యాక్ డోర్ దగ్గరికి తీసుకువెళ్లి నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపో, ఇక్కడెవరు ఉండరు అని చెప్పి గోయాని అక్కడి నుంచి బయటికి పంపించేస్తాడు. కానీ అప్పటికే స్కూల్లో ఉన్న వాళ్ళంతా అక్కడే నించొని గోయా వస్తుందేమో అని చూస్తూ ఉంటారు. ఇక గోయా స్కూల్లో ఉన్న వాళ్ళందరికీ కనిపించడంతో తనని పాడుబడ్డ స్టేడియం వైపుకు తీసుకువెళ్తూ ఉంటారు. అదే టైంలో రెన్ను గోయాకి కాల్ చేసి తలైవా గురించి తెలుసుకోవాలని అనుకుంటాడు. కానీ గోయా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో రెన్ కంగారు పడుతూ అక్కడి నుంచి తొందరగా స్కూల్ కి బయలుదేరుతూ ఉంటాడు. స్కూల్లో ఉన్న వాళ్ళంతా గోయాని ఆ పాడుబడ్డ స్టేడియంలోకి తీసుకువెళ్లి ఫుల్ గా కొట్టి ఏడిపిస్తూ ఉంటారు. గోయాని ఎప్పుడు బుల్లీ చేసే అమ్మాయిలు ముగ్గురు ఉండి ఉంటారు కదా. ఇక గోయాని అలా కొట్టడం చూసిన అమ్మాయిలు ఇది చాలా సీరియస్ అయ్యేలా ఉంది, మనం స్కూల్లో కంప్లైంట్ చేద్దామని వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు. అదే టైంలో అక్కడున్న వాళ్ళు వాళ్ళని ఆపేసి ఎవరు కంప్లైంట్ చేసినా మీ పరిస్థితి కూడా ఇలానే అవుతుందని చెప్తూ ఉంటారు. ఇక గోయానైతే అక్కడున్న అబ్బాయిలు దారుణంగా కొడుతూ ఉంటారు. ఇక గోయా స్పృహ తప్పి ఆ వాటర్ లో పడిపోతుంది. అప్పుడే అక్కడికి కంగారుగా రెన్ను పరిగెత్తుకుంటూ వచ్చి కింద స్పృహ తప్పి పడిపోయిన గోయాని పైకి లేపి ఏడుస్తూ ఉంటాడు. అదే టైంలో మనకు తాయున్ని ఇంకా లితాని చూపిస్తూ ఉంటారు. వాళ్ళు అందంగా రెడీ అయ్యి ఫేర్వెల్ పార్టీకి జోడీగా వచ్చి ఉంటారు. ఇక వాళ్ళని చూసిన అక్కడున్న వాళ్ళంతా ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. కట్ చేస్తే మనకు రెన్ని చూపిస్తూ ఉంటారు. గోయా స్పృహ తప్పిపోవడం చూసిన రెన్ను అక్కడున్న వాళ్ళతో ఇలా అంటూ ఉంటాడు, గోయాకి ఏమన్నా అయితే మిమ్మల్ని విడిచిపెట్టనని అంటూ ఉంటాడు. అప్పుడే కెవిన్ రెన్ కి కాల్ చేయడంతో కాల్ ఆన్సర్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. కెవిన్ ఏమో రెన్ ఇలా అడుగుతూ ఉంటాడు, నువ్వేంటి మధ్యలో ఎందుకు వెళ్ళిపోయావు అనడంతో గోయాకి రెడ్ కార్డ్ ఇచ్చారు అని చెప్పడంతో రెన్ మాటలు విన్న కెవిన్ చాలా షాక్ అవుతారు. ఎవరిచ్చారంట రెడ్ కార్డ్ అనడంతో వీళ్ళేమో తాయునిచ్చారని చెప్తున్నారనడంతో ఇప్పుడు గోయాకి ఎలా ఉందని కెవిన్ అడుగుతూ ఉంటాడు. దానికి రెన్ను ఇప్పుడు తన పరిస్థితి ఏమీ బాలేదు, నేను హాస్పిటల్ కి తీసుకువెళ్తున్నానని గోయాని అక్కడ నుంచి ఎత్తుకొని రెన్ హాస్పిటల్ కి తీసుకువెళ్తూ ఉంటాడు. ఇక అదే టైంలో ఎంజే స్కూల్లో ఏం జరుగుతుందని స్కూల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేయాలనుకుంటారు. అయితే ఆ సీసీటీవీ ఫుటేజ్ లో ఒక వీడియో మాత్రమే ప్లే అవుతూ ఉంటుంది. దాన్ని ఎవరో ఎడిట్ చేసి ఉంటారన్నమాట. గోయా వెళ్లి తన కబోర్డ్ ని ఓపెన్ చేయడం వరకే ఉండి ఉంటుంది, మళ్ళీ రివర్స్ ప్లే అవుతూ ఉంటుంది. ఎంజే సీసీ కెమెరాలు హ్యాక్ చేయబడ్డాయని తెలుసుకొని అసలు రికార్డింగ్ ఏమైందా అని ఆ సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేస్తూ ఉంటాడు. రెన్ ఏమో గోయాని తీసుకువచ్చి కార్లో కూర్చోబెట్టి తన సైడే అలా చూస్తూ ఉంటాడు. అదే టైంలో కెవిన్ రెన్ కి కాల్ చేసి సిస్టమ్స్ అన్నిటిని హ్యాక్ చేసింది ఎవరో తెలిసిపోయింది, ఆ రెడ్ కార్డ్ కూడా ఎవరిచ్చారో తెలిసిపోయిందని చెప్తూ ఉంటాడు. అప్పుడే రెన్ వెనకాల నుంచి తలైవా వచ్చి ఒక కర్ర తీసుకొని గట్టిగా తలపైన ఒక్కటి ఇస్తాడనమాట. దాంతో రెన్ స్పృహ తప్పి కింద పడిపోతాడు. తర్వాత తలైవా రెన్ ఫోన్ తీసుకొని కెవిన్ మాటలు వింటూ ఉంటాడు. కెవిన్ ఏమో ఇదంతా చేసింది తలైవే అని కెవిన్ చెప్పడంతో తలైవా ఇదంతా విని
కెవిన్ కాల్ కట్ చేస్తాడు. అదే టైంలో మనకు తాయుని చూపిస్తూ ఉంటారు. తాయున్ ఇంకా డల్ గానే ఉండి ఒంటరిగా నించొని ఉంటాడు. అప్పుడే లిత తాయున్కి కొన్ని కుక్కీస్ తీసుకువచ్చి ఇచ్చి, ఇవి నీ రూమ్ లో చాలా సార్లు చూశాను, నీకు కుక్కీస్ అంటే ఇష్టమని నా చేతులతో ప్రిపేర్ చేశాను అని ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక దాన్ని చూసిన తాయున్ లిత నన్ను ఎంత సిన్సియర్ గా లవ్ చేస్తుందో అని అనుకుంటూ ఉంటాడు. ఇక లితనేమో తాయుని తీసుకొని పార్టీ దగ్గరికి వెళ్లి మనం కలిసి డాన్స్ వేద్దాం రా అని తీసుకొని వెళ్తూ ఉంటుంది. కట్ చేస్తే మనకు తలైవ గోయాని బంధించి వీడియో తీసి తాయునికి పంపించడం చూపిస్తూ ఉంటారు. తాయున్ మొబైల్ స్విచ్ ఆఫ్ లో ఉండడం వల్ల ఆ మెసేజ్ చూసుకొని ఉండడు. ఇక పార్టీలో తాయున్ లితాతో పాటు డాన్స్ వేయాలనుకొని డాన్స్ వేసే దగ్గరికి వెళ్తాడు. అప్పుడే పవర్ ఆఫ్ అవ్వడంతో అందరూ మొబైల్స్ లో టార్చ్ ఆన్ చేసుకుని డాన్స్ వేస్తూ ఉంటాడు. ఇక తాయున్ కూడా తన మొబైల్ ని ఆన్ చేస్తాడు. అప్పుడే తలైవా నుండి మెసేజ్ రావడంతో ఏంటా మెసేజ్ అని తాయున్ చూస్తూ ఉంటాడు. అయితే గోయాని చైర్ లో కట్టేసి నువ్వు ఈ లొకేషన్ కి తొందరగా ఒక్కడివే రావాలని తలైవా మెసేజ్ చేసి ఉంటాడు. ఇక గోయాని ఆ పరిస్థితిలో చూసిన తాయున్ తొందరగా అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటాడు. ఇక్కడితో ఈ పార్ట్ ఎండ్ అయిపోతుంది. తర్వాత ఏం జరిగి ఉంటుందనేది మరొక పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.